నీ యొక్క నామాత్రేయమనగా ఎర్రవశమ్మ. నువ్వు రాగానే ఎట్లా సీజన్ కొడుతురు చూడు. నువ్వు నీ తండ్రి పేరు బోలాశంకరుడు. నీ యొక్క తండ్రి పేరేనంగా ఎండికొండ పరిపాలించే బోలాశంకరుడు. అవును. నా తల్లి మీ తల్లి పేరు పార్వతీదేవి కదా. మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క తండ్రి పేరు ఎండికొండ పరిపాలించే బోలాశంకరుడు. మీ యొక్క తల్లి పార్వతీదేవి. మీ యొక్క గ్రామం కైలాసపురి పట్టణం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? తండ్రి దగ్గరికి వెళ్తున్నా కదా. తండ్రి దగ్గరికి పోతున్నావా? త్వరగా రమ్మంటావు మీ తండ్రిని? నేనే వెళ్తా తండ్రి. నువ్వే మరి రా, మరి నా ఎంబడి వస్తావా? జయరంజనేలకు నీలా శ్రీరామ
తండ్రి నీకు ఇదే మా 10,000 అమ్మా చెల్లగా వరదల్లు జయవరంజనేయులకు జయవరంజనేయులకు వందనములు జనక రవీంద్ర నేత్రతిలక వందనములు జనక రవీంద్ర నేత్రతిలక వందనములు జనక ఆనందన కొక్క కోరికది చావయ్యా ఆనందన కొక్క కోరికది చావయ్యా ఆనందన కొక్క అమ్మా తండ్రి నీకు ఇదే 10,000 వందనములు కదా అయితే ఆమె యొక్క కోరికలు తెలుపుమని ఆ యొక్క ఎర్రబోసమ్మ తల్లి అడుగుతున్నది శంకర. అమ్మా అలాగే తెలుపుతాను తల్లి. జయ నిలవజమ మాతాకు రావే నా చిన్ని కుమారి, ఆ రావే నా చిన్ని కుమారి, రత్నాల కుమారి, రావే నా చిన్ని కుమారి, రత్నాల కుమారి, రావే నా చిన్ని కుమారి, ఏమి కావలే నీకు ఏర్పారించువి నాతో, ఏమి కావలే నీకు ఏమి ఎదురు నాకు, ఏమి కావలే నీకు జాయినలో మాతాకు. అమ్మా నీకు ఏమి కావాలో తెలుపు మీ తల్లి, నువ్వు అనువిధంగానే నేను కోరిక తెలుస్తాను కదా తల్లి. జయవరంజనేయులకు ఆట పాటల యందు ఆడన జోడి లేరు యందు ఆడన జోడి లేరు ఆట పాటల యందు వాటిగా నా కుక్క అమ్మగావలే వాటిగా నా కుక్క అక్కగావలే కదా వాటిగా నా కుక్క తండ్రి అమ్మా నాకు ఆడుకుందామంటే ఎవరు లేరు కదా నేనున్నది జరా అమ్మా నీకు ఆడుకునే ఎవరు లేరు, నాకు ఒక తోడు కావాలని అడుగుతున్నావు. జయ నిలవజో మాతాకు సరేనమ్మా నీకు సరేనమ్మా నీదు మాట సంతోషమాయేనమ్మా, సరేనమ్మా నీదు మాట సంతోషమాయేనమ్మా, సరేనమ్మా నీదు మాట తప్పకుండా తప్పకుండా తీర్చేదాను త్వరలో నా ఈ మాట, తప్పకుండా తీర్చేదాను త్వరలో నా ఈ మాట, తప్పకుండా తీర్చేదాను. జై నలజో మాతాకు. అమ్మా నీ మాట అనగా నాకు ఎంతో సంతోషమాయే, నీ మాట కాదనకుండా తీరుస్తాను, నీకు అనువిధంగానే నేను తోడుగా అక్కను తెస్తాను కదా తల్లి. అమ్మా నువ్వు లోనికి వెళ్ళము తల్లి. నీకు జయరంజనేయులకు ధరణి అయిన పూరి దాముని దర్శన చేతు ధరణి అయిన పూరి దాముని దర్శన చేతు ధరణి అయిన పూరి సాయన్నద సొన్నే మదిలోన్న దల్చేదాను సాయన్నద సొన్నే మదిలోన్న దల్చేదాను సాయన్నద సొన్నే జయరంజనేయులకు తండ్రి గారు ఆ సాయనదాసుని నా మదిలో దాల్చేదా కదా అమ్మా ఆ దేవుని సాక్షిగా నీకు ఒక తోడు కావాలంటున్నావా? ఆ, నీవు అన్నంగానే అనువిధంగానే నేను నీకు అక్కను తెస్తాను తల్లి. నువ్వు ఇవి తినుకుంటా లోనికి పోయి ఆడుకుంటా ఉన్నాం తల్లి. జయరంజనేయులకు నీలా మేఘ శ్యామ తోడండ రామ దేవా దేవా. నీలా మేఘ శ్యామ తోడండ రామ దేవా దేవా. జై నలవజమ మాతాకు చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రాగ చల్లని తల్లి
నన్ను బ్రహ్మని పిలిచి ఒక అక్కను పిలుస్తున్నాడు కదా, నేను ఇప్పుడే వారి అవతారం వేసుకొని వచ్చేదాకా శంకరునికి ఎదురు వచ్చేదాకా నేను రంగాలకు అమ్మా. ఓహో చెలియా, అమ్మా నా యొక్క నామమానంగా మాదిగి పోషమ్మ. నీ నామది ఏమనగా? మాదిగి పోషమ్మ. మొదలే మాది పోషమ్మా. నీ ఊరు? మా ఊరి దొనకొండ. దొనకొండ పురిపట్నం. ఓయబ్బా, మరి ఎక్కడ కూడా వస్తున్నావే? నేను ఇక్కడ ఈ వనంతరంలో నేను పశువులను మేపుకుంటా వెళ్తున్నాను కదా. కాదే, మీ మాది పోషమ్మ అంటే ఏమో నొక్కుంటారు, కళ్ళాలు బిల్లాలు నొక్కుంటారు కానీ అట్లా కాదు మాది. మాది మేము మాదిగోళ్ళము పశువులను కాపాడుకుంటా ఈ వడిలోన తిరుక్కుంటా మేపుకుంటా వెళ్ళదాకా. అట్లా గాళ్ళు గట్టాలి మరి. అలాగా ఉంటారు. అట్లా జయ వీరాంజనేయులకు దీనాబంధ దేవా దేవాను బ్రోవరో.
హాహా. అయినా ఈ వనంద్రంలో ఎవరో ఉన్నారు. ఇప్పుడు నేను ఆమెను వెళ్ళి ఆహ్వానించదగాక. జయ నలవజమ మాతాకు. ఎవరు మీరెవరే భోజనదారి కరణపూరి. ఎవరు మీరెవరే భోజనదారి కరణపూరి. నల్ల నల్లని నామమున్నది, తెల్ల తెల్లని తేజమున్నది. నల్ల నల్లని నామమున్నది, తెల్ల తెల్లని తేజమున్నది. ఎవరు మీరెవరే భోజనదారి కరణపూరి. జయ నలవజమ మాతాకు. అమ్మా, మీరు ఎవరమ్మా? ఆ యొక్క నల్ల నల్లని నామాలతో ఉన్నావు. మీరు ఎవరు తెలుపుమమ్మా? అలాగంటున్నావా? ఎవరు మీరెవరయ్య జడదారి నేత్రధారి. ఎవరు మీరెవరయ్య జడదారి నేత్రధారి. పశువా కాబరయ్య తిరుగుచుంటే. పశువా కాబరయ్య నేను తిరుగుచుంటే. ఎవరు మీరెవరయ్య జడదారి నేత్రధారి. న్యాయవిరాజులకు మీరు ఎవరు ఏమి కాదా నాకు ఈ మధ్యలో జరుగుతున్నారు నన్ను. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎందరో తెలుపు. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎందరో తెలుపు. తల్లిదండ్రులు అన్నదమ్ములు. తల్లిరో నిన్ను చూడనకు ఉల్లాసములు చెందే. తల్లిరో నిన్ను చూడనకు ఉల్లాసములు చెందే. తల్లిరో నిన్ను చూడనకు జయ నలవజమ మాతాకు. అమ్మా, నీకు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నారా లేదా? నిన్ను చూడగానే నా మనసు ఎంతో ఆనందమాయను తల్లి. న్యాయవిరాజులకు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు లేరయ్యా. తల్లిదండ్రులు అన్నదమ్ములు అమ్మా, ఎవరు లేరయ్యా. తల్లిదండ్రులు అన్నదమ్ములు అడవిలో నా తిరుగుతుంటే పశువుల కాపురమయ్యి. అడవిలో నా తిరుగుతుంటే పశువుల బాగురమయ్యి. ఎవరు ఆ న్యాయవిరాజులకు అయినా అమ్మా. నన్ను ఈ మధ్యలో జరిగించుకొని మీరు అడుగుతా ఏమిటి కావరణము. అమ్మా, నాకు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు లేదు. ఈ అడవిలో ఆకు వలం తినుకుంటా ఉంటున్నంటున్నావా తల్లి? అమ్మా, అయితే నీకు ఎవరు లేరని చెప్తున్నావా తల్లి? అవును నాకు జయ నలవజమ మాతాకు. రావమ్మ నా ఎంట రమణీయముగా జంట. రావమ్మ నా ఎంట రమ్యముగా ఒక జంట. రావమ్మ నా ఎంట మాది ఎండి కొండ చేరాగా పోదామమ్మ. మాది ఎండి కొండ చేరాగా పోదామమ్మ. మాది ఎండి కొండ. జయ నలవజమ మాతాకు. అమ్మా, నీకు ఎవరు లేరని చెప్తున్నావు కదా. ఇప్పుడు నా ఎంబట రమ్ము తల్లి. నేను మా ఎండికొండకు తోలకపోతాను. నువ్వు అడుగుడకు ఇటు. అమ్మా, నీకు ఎవరు లేరని చెప్తున్నావా తల్లి? ఇప్పుడు నా ఎంబడి రండి. నేను మా ఎండికొండకు తోలకపోతాను కదా. జయ విరాజులకు వచ్చదాను మీదు ఎంట. మధ్యకాల రంగా వచ్చదాను మీదు ఎంట. అమ్మా, మధ్యకాల రంగా వచ్చదాను నీదు ఎంట. సరగు నాగల్ పేదగా సంతోషమాయే నాకు. సరగు నాగల్ పేదను సంతోషమాయే నాకు. సరగు నాగల్ పేదను న్యాయవిరాజులకు ఓ స్వామి, నేను నీ ఎంబట నేను అలాగనే నువ్వు అన్నట్లయితే అచ్చదగా నేను అమ్మా, అలా వస్తానంటున్నావా తల్లి? అవు జయ నలవజమ మాతాకు. నా పుత్రి వలె నిన్ను నయముగా చూసెదనమ్మా. నా పుత్రి వలె నిన్ను నయముగా చూసెదనమ్మా. నా పుత్రి వలె నిన్ను కన్నా
నా పుత్రిక వలె నా కడుపున బిడ్డలాగా చూసుకుంటాను. అలాగంటున్నావు స్వామి. వెండి కొండకు వెళ్దాం పదమమ్మ. జయ విరోధులకు వడలైతే మంచిదే ఆనందమాయే నాకు వడలైతే మంచిదే ఆనందమాయే నాకు వడలైతే మంచిదే ఇప్పుడేమో యుగాము వచ్చేను నిజమయ్యా వచ్చేను నీదు ఎంట వాకర్కా తీర్చావయ్యా వచ్చాను నీదు ఎంట జయ విరోధులకు. ఓహో స్వామి, అమ్మా అలాగే నువ్వు అన్నట్లుగానే నువ్వు 3 రూపాయల కోటి ఓహో తండ్రి, నీ పుత్రిక వల్ల ఇలాగా నన్ను చూసినట్లయితే నీ ఎంబట నేను వచ్చేదాను కదా. మాతాకు నా జన్మ తరించే నయముగా వినవమ్మ. నా జన్మ తరించే నయముగా వినవమ్మ. నా జన్మ తరించే కోరిక పురే నాకు పుత్రిక వినవమ్మ. కోరిక తీరే నాకు పుత్రిక వినవమ్మ. కోరిక తీరే నాకు నా జన్మ తరించే నయముగా వినవమ్మ. నా జన్మ తరించే జయ నలవజమ మాతాకు. అమ్మ నీవు నా వెంట వస్తాను అంటే నాకు ఎంతో సంతోషమయ్యే తల్లి. అయితే జయ విరోధులకు తరణి హాయిన పూరి దామూరి హరిహారి తరణి హాయిన పూరి దాముడు శ్రీహారి తరణి హాయిన పూరి మరొక వీరంజనేల వజ్రాన వచ్చేదాను మరొక వీరంజనేల మరొక వజ్రాన వచ్చేదాను మరొక వీరంజనేల జయ విరాజనేలకు. ఓ తండ్రి, అలాగే నువ్వు అన్నట్లుగా అయితే నీ ఎంబట నేను వస్తాను కదా. అమ్మ వస్తానంటున్నావా తల్లి? అవును. అలాగైతే మనము ఆ వెండికొండకు వెళ్దాం పదం తల్లి. ఈ కురుకులు తిరుగుతున్నా ఎంబడరా అమ్మ. జై నలవజమ తల్లి. మాతాకు జై. అమ్మ అయితే ఇప్పుడు మనం వెండికొండకు వెళ్దాం పదము తల్లి. అలాగే జై నలవజమ మాతాకు. జై. 12 అక్షరములు గల పలముడు విడుమా. పలముడు విడుమా. 16 అక్షరము గల భావము గలుమా. భావము గలుమా. చెప్పండి తండ్రి. అయినా నీకు ఇప్పుడు తోడుగా నువ్వు అన్న విధంగానే నీకు తోడుగా అక్కను తెచ్చినాను తల్లి. మీరు మంచిగా ఆటలాడుకుంటూ మన ఆవుల మేపుకుంటూ ఉండండి కదా బిడ్డలారా. అలాగే నాన్నగారు. సరే
ఆడుకుంటూ ఇద్దరు కలిసిమెలిసి ఉండండి కదా తల్లి. నేను వెళ్తున్నాను, మీరు కలిసిమెలిసి ఉండండి బిడ్డలారా. కలిసిమెలిసి ఉంటాం కదా. జై నలవజ మాతాకు గురువే బ్రహ్మం గురువే విష్ణు గురు మహేశ్వరుడు రా సర్వం వెరుగని ఎరుగురా సర్వం అక్క మనము ఈ ఒక వనము దగ్గరికి వచ్చినాం కదా, మనము జారంజనేలకు అక్క మనము ఈ వనములోకి వచ్చినాం కాబట్టి మనము ఆటపాటలు ఆడుకుందాము, సరేనక్క? అయితే ఇక్కడ వనములకు వచ్చినాము, మనము పాటలు పాడుకుంటా ఇక్కడ పూల వనములకు వచ్చి ఆడుకుందామంటున్నా వాసల్లే. అలాగే ఆడుకుందాం కదా. జారంజనేలకు జై అక్కారో మనము ఇంకా చక్కని వనములోన అక్కారో మనము ఇంకా చక్కని వనములోన అక్కారో మనము ఇంకా శమైన పువ్వులు విరజాజి పువ్వులు శమైన పువ్వులు విరజాజి పువ్వులు శమైన పువ్వులు ఏమంటున్నావు చెల్లి? అక్క మనం ఈ వనం లోపలికి వెళ్ళి మనకి ఇష్టమైన పూలు ఉన్నాయి కదా విరజాజులు, అవు. వాటితో ఆడుకుందాం కదా. అలాగంటావా? అవును కదా అక్క? జై విరంజనేయులకు తిగమల్లె పువ్వులు అయినా నువ్వు అన్నట్లుగానే ఈ పువ్వులు మంచిగా ఉన్నాయి కదా, ఈ వనంలో మనము తెంపుకొని వచ్చి ఆటల పాటలు పాడుకుందాం కదా. అలాగంటున్నావు అక్క? జయరంజనేయులకు మల్లెలు ముల్లెలు మల్లిరి జాజులు మల్లెలు మల్లిరి జాజులు మల్లెలు ముల్లెలు ఇంకా చక్కని పూలు ముందుగా చూద్దామా, ఇంకా చక్కని పూలు ముందుగా చూద్దామా, ఇంకా చక్కని పూలు అక్క ఆ మల్లెలని విరవూసినాయి కదా, మనము తెంపుకుందాం కదా. అలాగంటావా? అవును కదా. జై విరంజనేయులకు ఇద్దరాము జతగూడి అలాగే నువ్వు అన్నట్లుగానే మనము ఆటలు పాటలు పాడుకుంటా
ఇప్పుడు ఆడుకుందాం కదా. అలాగంటున్నావు అక్క. జారంజలకు అండా రోజా చిరుకొండ గిరలన్నీ ఎక్కుదామే అండా రోజా చిరుకొండ గిరలన్నీ ఎక్కుదామే రాజా చిరుకొండ ఆ కొండపైకి వెక్కి కోవెలు చూద్దామే కొండపైకి వెక్కి కోవెలు చూద్దామే కొండపైకి వెక్కి జయ వీరాంజనేయులకు కలవశమ తల్లికి ధరణి హాయిన పూరి దాముడు మెత్తగాను ధరణి హాయిన పూరి దాముడు మెత్తగాను ధరణి హాయిన పూరి వీరంజనేయులను మరువా కాదలిసేదాను వీరంజనేయులను మరువా కాదలిసేదాను వీరంజనేయులను జయ వీరాంజనేయులకు. ఓహో చెల్లెలారా, అలాగే నువ్వు అన్నట్లుగానే మనము ఆ పూల వనంలో పోయి మనము ఆ పుష్పలు అన్ని చెప్పుకొని చాడదాం. నాకు ఇంకా ఇక్కడ మనసు నాకు ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా ముందుకెళ్ళి అక్క నాకు ఇక్కడ మనసు ఒప్పుతలేదు కదా అక్క. ఇంకా ముందుకి వెళ్ళి ఆడుకుందాం కదా. ఇంకా ముందటికి వెళ్ళి ఆడుకుందాం అంటావా? అవునది అక్క. అలాగే నువ్వు అన్న జయరంజనేయులకు జయరంజనేయులకు అక్కారో మనము ఇంకా నామాడా అక్కారో మనము ఇంకా నామాడా అక్కారో మనము ఇంకా మక్కువ తోడుతా నానమలాడుదామా మక్కువ తోడుతా నానములాడుదాము మక్కువ తోడుతా జయరంజనేయులకు అక్క మనము ఈ నదిలోకి వెళ్ళి మంచిగా స్నానం చేద్దాం కదా. వీరాంజనేయులకు చెల్లేరానా మదికి చాలా సంతోషమాయే చెల్లేరానా మదికి చాలా సంతోషమాయే చెల్లేరానా మదికి గంగాలో స్నానమాడి కూడా పోయేదాము గంగాలో స్నానమాడి గనముగా పోయేదాము గంగాలో స్నానమాడి గనముగా పోయుదాము గంగాలో స్నానమాడి గనముగా పోయేదాము గంగాలో స్నానమాడి. జయ వీరాంజనేయులకు. ఓహో చెల్లె, నువ్వు అన్నట్లుగానే మనము ఆ గంగలో స్నానమాడి వస్తాం కదా. అలాగంటున్నావు అక్క. జయరంజనేయులకు జయ తామర పుష్పములన్నీ తలతలలాడగా తామర పుష్పములన్నీ పుష్పములన్నీ తలతలలాడగా తామర పుష్పములన్నీ నదిలో నా జలకమాడి న్యాయంగా రావాలక్క నదిలో నా జలకమాడి నయముగా రావాలక్క నదిలో నా జలకమాడి జయరంజనేయులకు అక్క మనము ఈ నదిలోకి దిగి ఆ తామర పుష్పములన్నీ దాదాపు ఆడుకున్నాయి కదా నా మనసంతా తామర పుష్పం మీద ఉన్నాయి కదా. జయ వీరాంజనేయులకు ధరణి ఆంధ్ర వేలయు ఆ ధరణి ఆంధ్ర వేలయు
చెల్లె అలాగే మనము ఆ పులవనంలో పోయి ఆటలు పాటలు పాడుకొని వేద్దాం కదా. కొట్టుకొచ్చిన పశువులు మాత్రం మంది చేలలో వాడి మేస్తా ఉన్నాయి. అటు ఒక్కసారి చూడండి కదా, అక్కడ ఉంచినాం కదా మేము ఒక తాతను. ఒక తాత పోయి కూడా మందిలో వాడి తాకుండా మేము ముందే చెప్పిన నేను నీకు ఏమని? మేము ఆటలు పాటలు పాడుకుంటాము, ఇక్కడ పూల పుష్పములు అన్ని ఉన్నాయి. నువ్వు అక్కడ అవి మందం చూసుకోకుండా ఏ చేలో పడకుండా చూసుకోమని నా మాట ఆయన మీరు చెప్పాక నేను ఏం చేశాను, నాకు బగ్గ దూపోయింది. ఇగో రసమల కానీ ఎండుకోయినా మళ్ళీ నీళ్లు దొరికినట్టు నాకు నీళ్లు దొరికినాయి. ఇక మా పంతవాడు చూడు ఇప్పుడు కామారెడ్డి నీళ్ళు ఎక్కాయలేని కానీ అయితే ఈ నీళ్లు తాగగానే నాకు నిద్ర వచ్చింది. ఎర్ర నీళ్ళు తాగిండు. నాకు అడిగి ఏమింటే మలుపుకొచ్చుకోరు. అవునా? నువ్వు వెళ్ళి ఆ మందం మలుపుకుని రాపో కదా. ఆ మందను నేను మలుపుకరమ్మని నన్ను అడుగుతున్నావా చెల్లె? అవును కదక్క. చెల్లె నువ్వు నాకంటే చిన్నదానివి, నువ్వు నాకు ఎదిరించి మాట్లాడే హక్కు లేదు. నువ్వే పోయి ఆ మందను మలుపుకరాపోగా చెల్లె. లేదక్క, నువ్వు నా ఇంటికి వచ్చినావు కాబట్టి నువ్వే వెళ్ళాలి కదా, నేను వెళ్ళాను కదా. చెల్లె అలాగంటున్నావా? చెల్లె నువ్వే ఆ మందను నువ్వే మలుపుకుంటుని రాపో కదా చెల్లె. అక్క నువ్వే వెళ్ళి కదా. నేను ఓను కదా చెల్లె. జయరంజనేలకు ఓసి నీవు ఎందు నాతో గెలవలేవు ముందు. ఓసి నీవు ఎందు నాతో గెలవలేవు ముందు. వాసికపోయిన దాను నీవు నాదైనవే. వాసికపోయిన దాను నీవు నాదైనవే. నువ్వు ఆ మందరం మలుపుకున్నామంటే అంటున్నావు కదా. నువ్వు ఎంతదానివే హాయినా, నువ్వు నా చెల్లెవు, నాకే ఎదిరించి మాట్లాడుతున్నావా? జయ వీరంజనేయులకు ఎవరనుకుంటీవే ఎవరనుకుంటీవే నన్ను ఏమనుకుంటీవే నీటికి నాటి మైమల్లే కాలమిల్లగారే. జయ వీరంజనేయులకు వస్తాయి. నువ్వు నన్ను ఏమనుకుంటీవి ఎవరనుకుంటున్నావు? నా మైమలు నీకు ఇంకా తెలివయి, నువ్వే పోయి మలుపుకొని రాపో. అలా అంటున్నావా? జయరంజనేయులకు జై సరి సరి తెలుసండి నీది సంగతంతా తెలుసే. సరి సరి తెలుసండి నీది సంగతంతా తెలుసే. నువ్వు నీదైనవే. నీ సంగతి మొత్తం నాకు తెలుసు కదని. నా సంగతి నీకు తెలుసా? నువ్వు ఎంతలో నేను అంతా కదా. నీ సంగతి నాకు తెలియదంటారా? అవును కదా. నా తండ్రి ఉరికొస్తేనే ఉరికొచ్చినావు కాబట్టి నువ్వు ఎంతలో రాలేవు కదా. అట్లా అంటున్నావా? అవును. జయ వీరాంజనేయులకు జయ వీరాంజనేయులకు ధరణి అందురాను అయినా బహుళాను. ధరణి యందు అయినా బహుళాను. అంజనేయుల నమ్ముకొని అన్ని గావించు. అంజనేయుల నమ్ముకొని అన్ని గావించు. అంజనేయుల నమ్ముకొని అన్ని గావించు. అంజనేయుల నమ్ముకొని అన్ని గావించు. వస్తాయి. నువ్వు ఎంత దానివే నా కింద, నువ్వు నా మహిమలు నీకు ఇవరకు తెలివయి. నా తండ్రిని తోలుకొచ్చి నేను అలాగంటున్నావా? ఇప్పుడే వెళ్ళి నేను తండ్రికి చెప్పదా కాక. చెప్పుకోపో ఇప్పుడే చెప్పుకోపో. చెప్పుకోపో. జయరంజనేయులకు నీలా